హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ 2025లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ లేదా డీయాక్టివేట్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్తా. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఫస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. మనకి ఇలా టాప్ రైట్లో 3 లైన్స్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అకౌంట్ సెంటర్ మీద క్లిక్ చేయండి, మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీ కాంటాక్ట్ ఇన్ఫో అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు అకౌంట్ డియాక్టివేషన్ ఆర్ డిలీటేషన్. సో ఈ రెండు కూడా ఒకే ఆప్షన్లు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో డియాక్టివేషన్ అంటే కొన్ని రోజులు మీ అకౌంట్ అనేది ఎవరికి కనిపించదు, మీరు కూడా యూస్ చేయలేరు. ఇన్ కేస్ మీరు యూస్ చేయాలి అంటే మళ్ళీ మీరు లాగిన్ అయితే చేసుకోవాలి. ఇంకా డిలీటేషన్ అంటే మీ అకౌంట్ అనేది ఇన్స్టా నుంచి పర్మనెంట్గా అయితే డిలీట్ అయిపోతుంది, మళ్ళీ మీరు యూస్ చేయాలన్నా కూడా యూస్ చేయలేరు. సో ఇప్పుడు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మీ అకౌంట్ అయితే వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా అయితే వస్తుంది డియాక్టివేషన్ ఆర్ డిలీటేషన్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని. సో మీకు ఇప్పుడే చెప్పా డియాక్టివేట్ అంటే ఏంటో, డిలీట్ అంటే ఏంటో అని. సో మీరు ఏం చేయాలనుకుంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే డిలీట్ని సెలెక్ట్ చేస్తున్నా. సో నేను డిలీట్ అకౌంట్ మీద అయితే సెలెక్ట్ చేసా. సో ఇప్పుడు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి, మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రీజన్ అయితే అడుగుతుంది, మీరు ఈ ఇన్స్టాగ్రామ్ని ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారని. సో మీరు ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ రీజన్ అయితే ఇవ్వండి. సో నేనైతే ఇక్కడ లాస్ట్లో వచ్చేస్తే సంథింగ్ ఎల్స్ అని ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇది ఎంటర్ చేశాక కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫైనల్గా ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ అకౌంట్ డిలీట్ మీద క్లిక్ చేయగానే మన అకౌంట్ అనేది డిలీట్ అవ్వదు. సో 31 days అయితే వెయిట్ చేయాలి. సో వాడే ఇక్కడ డేట్ అయితే ఇస్తాడు. సో ఈ డేట్ కంప్లీట్ అయ్యే వరకు మీరు ఇన్స్టాగ్రామ్ అనేది లాగిన్ చేయకూడదు. ఇన్ కేస్ లాగిన్ చేస్తే కానీ మీ అకౌంట్ అనేది డిలీట్ అయితే అవ్వదు. సో ఇలా అయితే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే డిలీట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ యూ గైస్ మీకు ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అలాగే కామెంట్ చేయండి ఇట్స్ వర్కింగ్ అని. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.